దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపెను. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవాకు మనం మొరపెట్టినప్పుడు మన నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపుతాను అని మన తండ్రి మనతో సెలవిస్తున్నారు. మన అందరి పాపం విమోచన కొరకు మన తండ్రి తన ప్రియకుమారుడైన యేసయ్యను ఆ సిలువలో బలిగా అర్పించాడు. కాబట్టి మనం అందరము పరిశుద్ధులుగా జీవించాలి. సత్క్రియను ఓపికగా చేయాలి. నీతిని అనుసరించి దుర్నీతిని ద్వేషించాలి. దేవుని దృష్టిలో సత్క్రియ చేసే ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉంటాడు. మనం అందరము నీతిమంతులుగా ఎంచబడతాము. మనం ఆపదలో ఉండి మొరపెట్టినప్పుడు తండ్రి వెంటనే మన మొర ఆలకించి మన నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపుతాడు. ఆ రక్షకుడు మనల్ని విమోచిస్తాడు. మన